ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు. కొంచెం అవివేకంగా నేను మాట్లాడినాను, మీరు సహింపవాలని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మును ప్రదానం చేసేదని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను రేపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతురేమో అని భయపడుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, అపోస్తులైన పౌలు రాసిన మాట దేవుని యొక్క చిత్తం వలన మనకు బయలుపరుస్తున్నాడు. యేసు రక్తంతో విమోచింపబడిన మనము, సంఘంలో నాటబడిన మనము, దినదినము ఆయన యొక్క కనికరంలో, ఆయన యొక్క కృపలో వర్ధులుచున్న మనము ఎట్లుండాలనో అపోస్తులైన పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ అంత్య దినములలో, దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్న మనము, ప్రత్యేకంగా సంఘము ప్రభు యొక్క సన్నిధిలో ఎట్లుండాలి అని కోరుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని యొక్క చిత్తం ఏదో అది నేను మీ ఎడల అంటే మీ మీద నేను దాన్ని ప్రయోగిస్తున్నా, మీ మీద అది చూపిస్తున్నా అని చెప్తున్నాడు. దేవుని యొక్క చిత్తము ఈనాడు మనం జరిగిస్తున్నామా? ఇది మొట్టమొదట యేసు రక్తంతో విమోచింపబడిన వ్యక్తి యొక్క జీవితం. యేసు రక్తంతో విమోచింపబడిన మనము దేవుని యొక్క చిత్తం చేయడానికి అన్ని వదిలేసుకోవాలి. అంటే లోక సంబంధమైన ప్రతిదీ దూరపరచుకోవాలి అని కోరుతున్నాడు. అయితే పవిత్రురాలైన కన్యకగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రదానం చేసి తిని. పవిత్రురాలైన కన్యక అనే మాట ఏం చూపిస్తుందంటే, యేసు రక్తంతో విమోచింపబడిన ప్రతి వారు కూడా పవిత్రులు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే పాపము నుంచి విడుదల పొందిన మనము పవిత్రులైన మనము క్రీస్తుకు సమర్పింపబడే కన్యకలుగా అంటే పవిత్రులంగా సంఘంలో చేర్చబడ్డాం. సంఘములో పరిశుద్ధాత్ముడు మనల్ని కాస్తూ ఉన్నాడు. తన వాక్యం చేత, తన చిత్తంలో ఆయన యొక్క తండ్రి యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క సావాసంలో మన నుంచి యేసుక్రీస్తు యొక్క గుణగణాలు ఆయనకి ఎట్లాగైతే నచ్చుతామో, ఎట్లయితే ఆయనకు ఇష్టమైన వరంగా ఉంటామో అది ఆత్మ సంఘంలో కార్యం జరిగిస్తుంది. ఈ కార్యం జరిగింపబడే మనము, ఈ కార్యం ద్వారా మారుతున్న మనము ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తమును మన జీవితాల్లో కనపరిచేవారమై ఉండాలి. అప్పుడు మనం ఏమవుతామంటే ఆ క్రీస్తుకు సంఘము అనే వధువుగా మార్చబడుతుంది. ఈ వధువుగా ఉన్న సంఘంలో ఉన్న మనము పరిశుద్ధతను కాపాడుకొనొచ్చు, మన ఘట్టమును జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకింత సున్నితంగా అదే సమయంలో ఎంతో కోపంగా చెప్తున్న మాట అపోస్తులైన పౌలు ఏంటంటే, గతంలో జరిగింది ఏంటంటే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు రేపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తప్పిపోదురేమో అని ఎంత భయపడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క పవిత్రత, పరిశుద్ధత అనేది లేకుండా ఎక్కడన్నా పోదాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆయనకు భార్యగా, వధువుగా చేయబడ్డ మనము పవిత్రతగా లేకపోతే క్రీస్తు నుంచి దూరం అయిపోతాం. మనం పాతాళానికి హక్కుదారులంగా అయిపోతాం. ఆ భ్రష్టమైన స్థితి రావద్దని అపోస్తలుడైన పౌలు ఏమంటే, నేను స్వార్థ వలన కన్నా సంఘము, పోషింపబడిన సంఘము, ఆత్మచేత నడిపించబడిన సంఘము పవిత్రతగా ఉండుట వలన క్రీస్తుకు సమర్పించి క్రీస్తు ఎడలనున్న ఆ మహిమను, ఆ ఒక ఔన్నత్యాన్ని సంఘం పొందాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినము మనము ఇట్టి పరిశుద్ధతను కాపాడుకొనుచు క్రీస్తు యొక్క సంఘముగా ఉండి ఆయనకు లోబడి ఆయనకు మనము పరలోకం వివాహము జరగనప్పుడు అందులో మనము అర్హులుగా ఆయన పక్కన కూర్చుండే స్థితిలో ఉండాలని దేవుని యొక్క కోరిక. ఆ స్థితిలో ఉన్నట్లు పరిశుద్ధత కాపాడుకుందాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దినం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు.
అపోస్తులైన పౌలు దేని విషయమైతే బాధపడుతున్నాడు, మేము ఆ విషయం ఎరిగిన వారమై జాగ్రత్తగా మా ఘటం కాపాడుకొని నీ మహిమ కొరకు జీవించడం కృపనీయమని స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.